ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకుల మధ్య పొగ్గుమన్న విభేదాలు. బెల్లంకొండ సాయిబాబా వర్గీయులు వర్సెస్ ఆమంచిస్వామి వర్గీయుల మధ్య ఇటీవల అర్ధవీడు మండలం కాకర్లలో రంగస్వామి తిరునాళ్ల సందర్భంగా లైటింగ్ ప్రభ ఏర్పాటు చేయాలని నిర్ణయించగా అదే గ్రామానికి చెందిన బెల్లంకొండ సాయిబాబా వర్గీయులు తిరస్కరించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. బెల్లంకొండ సాయిబాబా వర్గీయులు ఆమంచిస్వామిల వర్గీయులపై వీరు వైసీపీ పార్టీ వారు అంటూ దుష్ప్రచారం చేస్తూ మాపై కేసులు పెట్టించారని ఈ రోజు కంభం ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గతంలో అన్న రాంబాబు వెంకట్ తిరిగిన మాట వాస్తవమే, కానీ 2019వ సంవత్సరం ఆమంచిస్వాములను జనసేన పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైనప్పుడు మేము జనసేన పార్టీలో చేరినప్పటి నుండి ఆ పార్టీ కొరకు పాటుపడుతూ పార్టీ ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు చేస్తూ మా సొంత ఖర్చులతో జనసేన పార్టీ సభ్యత్వాలు సైతం చేర్పించడం జరిగిందని, ఈ విధంగా పార్టీ కోసం మేము ఎంతో కృషి చేసి పార్టీని బలోపేతం చేసుకుంటూ ఉంటే బెల్లంకొండ సాయిబాబా వర్గీయులు మాపై బురద చల్లడం సరికాదని తెలిపారు. తక్షణమే జనసేన పార్టీ అధిష్టానం బెల్లంకొండ సాయిబాబాను గిద్దలూరు ఇన్ఛార్జిగా తొలగించి ఇతరులకు ఇన్ఛార్జిగా నియమించినట్లయితే మేము పార్టీకి బలోపేతం చేయడానికి ఎంత దూరమైనా పోతామంటూ పాండు వారి కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొని తెలియజేశారు. గత 10 సంవత్సరాల నుండి జనసేన పార్టీకి మేము అండగా నిలబడుతూ పాలన ఆధ్వర్యంలో మేము నడుస్తూ సామాన్లకు టికెట్ కావాలని మేము కోరితే బెల్లంకొండ సాయిబాబాని ఇన్ఛార్జి ఇక్కడ టికెట్ రాదు, మనకు రాదు, ఇచ్చినా గెలిచము అని పార్టీ అధిష్టానం చెప్తే మేము టికెట్ కావాలని కోరిన వ్యక్తులు దాంట్లో మొదటి వ్యక్తి పాండవులు. అందులో భాగంగా ఇక్కడ పాండన్న విషయానికి వస్తే ఒక కాకర్ల గ్రామంలో జనసేన ప్రభ కట్టడానికి ఒక ఇన్ఛార్జి గారికి పర్మిషన్ కావాలంటున్నాం. మేము జనసేన మా ఖర్చులు మా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రభలు ఏర్పాటు చేస్తే అంటే ఆయన ఎదుగుతున్నాడు, ఆయన ఎదుగుదలను అడ్డుపడాలని ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా పార్టీని బలోపేతం చేసే దిశగా నడచాలి. అందరినీ కలుపుకునే తత్వం లేనప్పుడు నువ్వు ఇన్ఛార్జి పదవి నీకెందుకు? బెల్లంకొండ సేవ ఒకటే నిన్న సవాలు పెడుతున్నాము. నువ్వు దేనికి పనికి వస్తావు? నువ్వు కనీసము సమస్య పోలీస్ స్టేషన్ సమస్య వచ్చే తీర్చలేని వ్యక్తిని నువ్వు అందరిలో కలుపుకొని జనసేన నాయకులు ఎంతమంది నియోజకవర్గంలో కనీసం కలుపుకునే విధానం తెలియదా నీకు? ఇంతకుముందు నేను ప్రతి ఒక్క గ్రామాన్ని తిరిగాను, ప్రతి ఒక్కరికి తెలుసు. ఊరు తెలుసు నీకు గ్రామంలో? కొంతమంది ఎస్సీలు వైసీపీలోకి పోతే నేను ఎస్సీ వర్గానికి అడిగి పోయి అందరిని పిలిచి, అయ్యా మన కూట ప్రభుత్వం ఉంది, ఎవరికి ఇచ్చినా మనము ఓటు వేయాలి, మనం ఎవరికి పక్క పోకూడదు, హైకమాండ్ ఆదేశాల ప్రకారం ఎవరికి ఇచ్చినా వేయాలని అనుకున్నాం కాబట్టి అదే రూపంలో మనం ఓటు వేయించినాము. ఇంతకాలం నడుస్తూ ఈరోజు కొంచెం చిన్న ఒక టెంపుల్ జనసేన ప్రభ కట్టాలని మా గ్రామస్తులు అందరం అనుకున్నాము. కానీ జనసేన ప్రభ ఎలా కట్టాలని చెప్పేసి కాలువ బాలరంగయ్య గారు మాకు వ్యతిరేకంగా జనసేన ప్రభ కట్టడానికి లేదని చెప్పేసి అతనికి చాలా డీప్గా మాట్లాడాడు. అదేవిధంగా మా కాకల గ్రామస్తులు టీడీపీ కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, యాదవులు కానీ, మెజారిటీ కానీ మొత్తం ఇక్కడనే ఉన్నారు నా దగ్గరనే. వాళ్ళందరూ మీరు ఎవరైనా కనుక్కోవచ్చు. ఈ మీడియా మిత్రులకు తెలుసు, నేను ఎవరికైనా ఏమి తీసుకోలేదు. నేను పార్టీ కోసం ఎన్నో గిద్దలూరు కానీ, ఖమ్మం కానీ, బేస్తరపేట కానీ ఎన్నో ప్రోగ్రాలు పెడుతూ వస్తున్నాను. ఈడ ఒకటి మన పవన్ కళ్యాణ్ అన్న ఆదేశాలు ఎంత మేరకు అయినా కానీ అంతవరకు నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా నీకు సభ్యత్వం లేదని కూడా చెప్పిండ్రు. నాకు సభ్యత్వం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ